ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. పాల సత్యాన్ని హత్య చేసింది మా ఊరి గాలి నారాయణ. మా ఊరోడికి సాయం చేయటం తప్ప నన్నే అరెస్ట్ చేయిస్తారా? వదలను, మిమ్మల్ని వదలను. నాగేశ్వరితో చెప్పి మొత్తం మీ అందరినీ జైలుకి పంపిస్తాను. వదలను, ఎవరిని వదిలిపెట్టను. ఇదిగో మల్లిక, మజ్జిగ తాగు. వన్స్ మోర్ ప్లీజ్. మళ్ళీనా? అక్క అక్క ప్లీజ్ అక్క, ఒకే ఒక్కసారి మా కోసం. ఇంకెవరి గొంతుతో మాట్లాడాలి? ఎనీవన్, యువర్ చాయిస్. గో. ఓకే, సంపంగి కోరిక మేరకు ఈ ప్రదర్శన. రై తమ్ముళ్ళు, పిల్లి వారందరూ ఎప్పుడూ కలిసి ఐకమత్యంగా ఉండాలి, అర్థమైందా? కాని పిల్లివారింటి కోడలందరూ కలిసి ఉండాలి. ఇది ఇంటి పెద్దగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. రేవతి, నేను పూల తోట దాకా వెళ్ళొస్తాను. రమేష్, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. సూపర్ గా ఇమిటేట్ చేసావు మల్లికక్క. అసలు మీరు హఠాత్తుగా గతమంతా తవ్వి ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారా? సురేష్, ఈ ఐడియా మాది కాదు, కోమలిది. అక్కను అడగాల్సిన ప్రశ్న మమ్మల్ని అడిగితే ఎలా? దీనివల్ల ఆ తల్లి కూతుళ్ళు కాశీలో ఉన్న కర్ణేష్ అన్నకి ఆపత్తలు పెడితే? అవును కదా, ఇలాంటివి కాస్తైనా ఆలోచించాలి కదా. ప్రతిదానికి మనం ఇలా భయపడబట్టే ఆ తల్లి కూతుళ్ళు ఎప్పటికప్పుడు మన మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ ఆగడాలకి, దౌర్జన్యాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా ఫుల్ స్టాప్ పెట్టాలంటే కోమలి చేసిన ఈ ఐడియానే కరెక్ట్. ఇందులో ఇంకో విషయం ఉంది బావా. దీంతో నాగలక్ష్మి భర్తది హత్య అనే విషయం కూడా బయటపడుతుంది. అలాంటిదేదో జరుగుతుందనే ఆ నాగలక్ష్మి తెగ టెన్షన్ పడిపోతుంది. కోమలి ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తుందన్నా. yes, కోమలి is a brilliant and intelligent. కరుణేసింహన్నయ్యకి కీడు జరిగితే మాత్రం ఊరుకోను. అదేం జరగదులే బావా. అవును బావగారు, ఈ దెబ్బతో ఆ తల్లి కూతుళ్ళిద్దరూ సైలెంట్ అవుతారు. అవమానం, ఘోర అవమానం. నన్ను పోలీస్ స్టేషన్కి రప్పించి అవమానించిందే కాక మయసభలో ద్రౌపది దుర్యోధని చూసి నవ్వుకున్నట్టు పిల్లివారింటి కోడళ్ళు నన్ను చూసి పక్క నవ్వుకున్నారు. అది తలుచుకుంటేనే నా ఒళ్ళు మండిపోతుంది.
నా రక్తం మరిగిపోతుంది. వాళ్ళని ఓడించాలి. దెబ్బకి దెబ్బ కాదు, వాళ్ళని చావు దెబ్బతీయాలి. ఆ పిల్లివారి పెద్దలంతా నా కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. నాగలక్ష్మి గారు, మమ్మల్ని వదిలేయండి, ఇంకోసారి మీ జోలికి రాము, క్షమించండి అని నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాలి. నాగలక్ష్మి గారు, మమ్మల్ని వదిలేయండి, ఇంకోసారి మీ జోలికి రాము, క్షమించండి అని నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాలి. వదలకూడదు నాగేశ్వరి, వాళ్ళని అస్సలు వదలకూడదు. గొంతు చించుకొని మరి మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? మాట్లాడొచ్చు కదా. చాలా బాధగా ఉంది నాగేశ్వరి, తట్టుకోలేకపోతున్నాను. నిన్ను కన్న తండ్రి పిల్లివారి వల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఆ విషయం ఇంకా నా కళ్ళ ముందే కదలాడుతుంది. నీ వల్ల కాదంటే చెప్పు, అమెరికా నుంచి మీ అన్నయ్య నాగరాజుని పిలిపిస్తాను. రప్పించమంటావా? చెప్పవే, రప్పించమంటావా? ఈ నాగేశ్వరి చేతకాంది ఏవీ చేయలేందని నీ కొడుకుని రప్పించుకుంటావా? 100 నాగుపాములతో సమానం ఈ నాగేశ్వరి, అది గుర్తుంచుకో అమ్మా. ఎవ్వరూ రావక్కర్లేదు. ఈ నాగేశ్వర ఆ పిల్లివారింటి కోడళ్ళ అనేది నేనే తేల్చుకుంటాను. ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తేడా లేకుండా పిల్లివారందరి లెక్క తేలుస్తాను. ఈ నాగేశ్వరిని చాలా తక్కువ అంచనా వేశారు. ఈ నాగేశ్వరి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలీదు. తెలిసేలా చేస్తాను. ఎప్పుడు చేస్తావు? నా గుండె మండిపోతుంది ఇక్కడ. మండాలి. అలా మండితేనే కసి. ఆ కసిలోంచి పగ, పగలోంచి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆరాటం మొదలవుతుంది. ఆ కసిలోంచి పగ, పగలోంచి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆరాటం మొదలవుతుంది. ఈ నాగేశ్వరి నిప్పు లాంటిది, నిప్పు లాంటిది. నిప్పు జోలికి వెళ్తే మాడి మసైపోతామని ఆ పిల్లివారికి తెలిసేలా చేస్తాను. నువ్వేం జరగాలని కోరుకుంటున్నావో అంతకంటే ఘోరంగా ఆ పిల్లివారి జీవితాలతో ఆడుకుంటాను. అమ్మ కోమలి, కర్ణేసింహన్ రప్పించడానికి నువ్వేసిన ఐడియా వర్కౌట్ అయినట్లేదమ్మా. ఎందుకలా అంటున్నాను నాన్న? ఫోన్లో నువ్వు చేసిన పోస్ట్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇంకా లేదు నాన్న. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి కర్ణేసింహ ఫోటోని, ఆ మ్యాటర్ని పంపించాను. నాకు కూడా ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదమ్మా. నీ ఐడియాకి అంత బలం ఉంటే ఈ పాటికి కర్ణేసింహ నీకు ఫోన్ చేసి ఉండాలి కదమ్మా. లేదా కనీసం నీ ఫోన్లో ఫ్రెండ్స్ కానీ, నా ఫోన్లో ఫ్రెండ్స్ కానీ కర్ణేసింహ పలానా చోట ఉన్నాడనో, లేకపోతే కర్ణేసింహని పలానా చోట చూసామనో ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చుండాలి. ఏమి రాలేదంటే కారణం ఏమైంటుంది చెప్పు? వెయిట్ అండ్ సీ నాన్న. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. పోనీ న్యూస్ పేపర్కి కూడా ప్రకటన ఇద్దామా? న్యూస్ పేపర్ అంటే గుర్తొచ్చిందమ్మా, ఒక్క నిమిషం ఉండు. అమ్మా ఇదిగో ఈ పేపర్ చూడమ్మా.